బైబిల్ ఆది కాండం దగ్గర మొదలెట్టద్దు. బైబిల్ చదవటం ఆది కాండం దగ్గర మొదలు పెట్టద్దు, అర్థం కాదు. ఎందుకంటే సృష్టి మొదలు గురించి రాయాలి, అర్థం చేసుకోవాలంటే మనకు దేవుడి గురించి ఒక ఖచ్చితమైన అవగాహన ఉంటేనే సాధ్యమవుద్ది. బైబిల్ అసలు ఫస్ట్లో ఏంటి లేకపోతే ఎలాగో అని రాయాలి. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించెను. అసలు దేవుడు ఎవడో, ఎలా సృజిస్తాడు, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వస్తాయి. అందుకనే ఆది కాండం దగ్గర మొదలు పెట్టొద్దు. మీరు మారు మనసు పొందినోళ్ళైతే మొదటి యోహాను పత్రిక దగ్గర మొదలు పెట్టండి. మొదటి యోహాను పత్రిక నేను ఎప్పుడు ఎవరికైనా సలహా ఇస్తే అది ఇస్తా. సార్ ఎందుకు సార్ మొదటి యోహాను పత్రిక అని అంటున్నారంటే, మొదటి యోహాను పత్రికని విశ్వాసులైనటువంటి వాళ్ళు సతమతమవుతూ ఉంటే రాసినటువంటి పత్రిక. శోధనలు ఎలా ఎదుర్కోవాలి అనే టెన్షన్ పడుతున్నప్పుడు రాసిన పత్రిక. అసలు నాకు రక్షణ ఉందంటావా అని అనుమానం ఉన్నప్పుడు రాసినటువంటి పత్రిక. మీరు ఆ పత్రిక ఎందుకు రాశారో తెలియాలనుకుంటే, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మీ సంతోషం పరిపూర్ణమవుటకై ఈ సంగతులు రాయిచున్నా. రక్షింపబడి కూడా దుఃఖంలో ఉంటారు, ఎందుకని? దేవునితో సహవాసంలో ఉండరు కాబట్టి. రెండోది, మీరు పాపము చేయకుండాటకై ఈ విషయాలు రాయిచున్నా. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. పాపంలో ప్రతిసారి పడిపోతున్నారు కాబట్టి ఏ విధంగా పాపంలో పడిపోకుండా ఉండాలో ఈ విషయాలు రాయిచున్నా. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం, మీకు నిత్య జీవం ఉన్నదని మీరు తెలుసుకున్నట్లు ఈ విషయాలు మీకు రాయిచున్నా. ఇప్పుడు మీకు అర్థమవుతున్నాయి ఈ చిన్న చిన్న విషయాలు. కాబట్టి 105 వచనాలు, 5 అధ్యాయాలు యోహాను పత్రిక. అర్థమైందా? నిద్రపోతున్నా కూడా అడిగితే కనుక టకటకా చెప్పుకుంటూ వెళ్ళిపోవాలా. ఇవి ప్రతి విశ్వాసి తొలి దినాల్లో ధ్యానం చేయాల్సినటువంటి పత్రిక. ఇది చదివిన తర్వాత మీరు స్పీడ్గా యేసు ప్రభు గురించి తెలుసుకోవాలనుకుంటే మార్కు సువార్త, కొంచెం నిదానంగా తెలుసుకోవాలనుకుంటే కనుక యోహాను సువార్త. ఇది మొదటి యోహాను పత్రిక, తర్వాత మార్కు సువార్త, యోహాను సువార్త. అది అయిపోయిన తర్వాత ఏదైనా ఒక చిన్న పత్రిక మొదలు పెట్టుకోండి. సులభంగా ధ్యానం చేయాలంటే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, లేదు సార్ లోతైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ 3 పుస్తకాలు అయ్యేటప్పటికి నా లెక్క ప్రకారం ఒక 6 నెలలు పట్టుద్ది. ఎందుకు అనంటే ఇప్పుడు మీరేం చదవాలో చెప్పాను, ఎలా చదవాలో కూడా చెప్తాను.